శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము 52వ సర్గము. రావణుని పట్టును విడిపించుకొనుటకై సీతాదేవి పెనుగులాడుట. అతడు బలవంతముగా ఆమెను తీసుకొని రథముపై ఆకాశ మార్గమున సాగిపోవుట. శ్రీరాముని ఆశ్రమ సమీపమున భూమిపై పడి కొన ఊపిరితోనున్న ఆ గృధ్రరాజును రావణాసురుడు చూచెను. చంద్రముఖి అయిన ఆ సీతాదేవి రావణుని చేతిలో చావు దెబ్బతినిన పక్షిరాజును చూచి దుఃఖముతో మిగుల విలపించెను. అందమైన ముఖము గల జానకి బలశాలి అయిన రావణుని ధాటికి మిగుల దెబ్బతినిన జటాయువును అక్కున చేర్చుకొని ఎంతయో దుఃఖితయై ఏడ్చెను. కన్నులు అదరుట, పక్షుల యొక్క కూతలు వినబడుట మొదలగు శకునములు మనుష్యులకు కలగనున్న సుఖదుఖములను సూచించును. ఓ రామా, నాకు వచ్చిన ఈ పెను ఆపదను గూర్చి నీకు తెలుపుట కొరకే మృగములు పక్షులు అటునిటు పరిగెత్తుచున్నవి. ఇది నిశ్చయము. నిజముగా ఇది నీకు తెలియుటలేదేమో. నన్ను కాపాడుటకై ఈ రాక్షసుని ఎదిరించిన జటాయువు నా దురదృష్టవశమున ఈ దుర్మార్గుని చేతిలో దెబ్బతిని భూమిపై పడియున్నాడు. వనితారత్నమైన సీతాదేవి తనను ముసురుకొనిన ముప్పునకు భయపడుచున్నదై రామలక్ష్మణులు తనకు చేరువలోనే ఉన్నట్లు తలంచి, ఓ రామా, లక్ష్మణా, నన్ను కాపాడుడు అని పల్కుచూ ఆక్రందింపసాగెను. నలిగిపోయిన పూలమాలలును చెదిరిన ఆభరణములును కలిగి దిక్కులేని దాని వలె విలపించుచున్న సీతాదేవి కడకు రాక్షసరాజైన రావణుడు త్వరగా చేరెను. సీతాదేవి తనను సమీపించిన రావణుని చూచి భీతిల్లినదై లతలు చుట్టుకునినట్లుగా ఆమె వృక్షములను కౌగలించుకొనుచు, అయ్యో రామా రామా, రక్షింపుము రక్షింపుము అని బిగ్గరగా ఆక్రందింపసాగెను. రామునకు దూరమై ఒంటరిగా వనమున అట్లు ఏడ్చుచున్న సీతాదేవిని తీసుకొని పోవుటకై రావణుడు ఆమె జుట్టు పట్టుకొనెను. తాను ఆ విధముగా చేయుట తన వినాశనమును కొని తెచ్చుకొనుట కొరకే అని ఆ మూర్ఖుడు ఎరుగడు. రావణుని చేతిలో సీతాదేవికి జరిగిన అవమానమునకు తట్టుకొనలేక చరాచరములతో గూడిన జగత్తంతయును తన సహజ కృత్యములకు దూరమై అజ్ఞానాంధకారములో ఏమి చేయుటకను తోచని స్థితిలో మునిగిపోయెను. గాలి వీచుట మానెను. సూర్యుడు కాంతిహీనుడై వెలవెలబోయెను. రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోవుచున్న విషయమును తన దివ్య దృష్టిచే ఎరింగిన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు లోగడ దేవతలకు ఇచ్చిన వాగ్దానము నెరవేరుచున్నట్లు గ్రహించెను. దండకారణ్యమున నివసించుచుండెడి మహర్షులు అందరును సీతాపహరణ దృశ్యమును చూచి వ్యధ చెందిరి. కాని ఈ నెపమున త్వరలో రావణుని వినాశనము కలుగునున్నదని ఎరింగి సంతోషపడసాగిరి. రామా రామా, లక్ష్మణా లక్ష్మణా, రక్షింపుడు రక్షింపుడు అనుచు దుఃఖించుచున్న సీతాదేవిని తీసుకొని రాక్షసరాజైన రావణుడు ఆకాశమున సాగిపోయెను. జనకరాజకుమారి సర్వావయవములయందును మేలిమి బంగారు నగలను ధరించి పట్టు పీతాంబరములను దాల్చియుండెను. మెరుపు తీగవలే మెరయుచుండెను. సీతాదేవి యొక్క చీరె కొంగు గాలికి ఎగురుచుండగా రావణుడు దావాగ్నిజ్వాలలతో ఉప్పుచున్న పర్వతము వలె మిగుల భాసిల్లెను. మంగళస్వరూపిణి యగు సీతాదేవి ధరించిన గుబాళించుచున్న ఎర్రతామరల రేకులు కొన్ని ఆ రావణునిపై రాలెను. గాలి తాకిడులకు రెపరెప కొట్టుకొనుచు ఎరుపు వన్నెలను విరజిమ్ముచున్న సీతాదేవి చీర చిరుగు మధ్యాహ్న సమయమున సూర్యుని యొక్క అరుణకాంతులతో ఎరుపెక్కిన మేఘము వలె విలసిల్లుచుండెను. శ్రీరామునకు దూరమై రావణుని చేజిక్కియున్న సీతాదేవి యొక్క చక్కని ముక్కుగల ముఖము కాడలేని పద్మము వలె వాడిపోయియుండెను. చక్కని నొసలు, అందమైన కురులు కలిగి వికసించిన పద్మము వలె ఒప్పుచు నిర్మలమైన ఆ జానకి ముఖము నల్లని మేఘములను చీల్చుకొని ఉదయించుచున్న చంద్రుని వలె భాసిల్లెను. సహజముగా సీతాదేవి నిర్మలమైన ముఖము ఎల్లప్పుడూ స్వచ్ఛమైన తెల్లని పలువరసల మిలమిల కాంతులతో మనోహరముగా నుండును. నిండు చంద్రుని వలె ఆహ్లాదకరమై ఒప్పును. తీరైన నాసికతో అలరారుచుండును. అందమైన ఎర్రని పెదవులతో బంగారు కాంతులను వెదజల్లుచుండును. కాని ప్రస్తుతము రాక్షసుని అనగా రావణుని కారణముగా ఆకాశమున భయకంపితయ్యున్న ఆమె యొక్క ముఖము ఏడ్చి ఏడ్చి చారికలు గట్టియుండెను. తన పతియగు శ్రీరామునకు దూరమయ్యున్నందున
కడు దుఃఖితయై ఉన్న ఆమె వదనము పగటిపూట చంద్రుని వలె వెలవెలబోవుచుండెను. నల్లని రావణుని ఆధీనములోనున్న బంగారు వన్నెగల సీతాదేవి నీలమణులతో గూడిన సువర్ణమేఖల అనగా బంగారు వడ్డాణము వలె ఒప్పుచుండెను. మేలిమి బంగారు నగలను ధరించిన సీతాదేవి స్వచ్ఛమైన కాంతులతో విలసిల్లుచుండెను. రావణుని సమీపముననున్న ఆమె నీలమేఘము ప్రక్కన గల విద్యుల్లత అనగా మెరుపుతీగవలే ఒప్పుచుండెను. ఏనుగునకును బంగారు గొలుసువలే నల్లని రావణునకు చెట్ల చిగురుటాకుల బోలు ఎరుపు రంగు గల వైదేహి శోభను గూర్చెను. ఆ సీతాదేవి యొక్క ఆభరణముల సవ్వడులతో రాక్షసరాజైన రావణుడు మెరుపుతో గూడి గర్జించుచున్న నీల మేఘము వలె ఒప్పుచుండెను. అపహరింపబడుచున్న జానకీదేవి యొక్క కొప్పు నుండి జారిన పువ్వులు నేలయందంతటను చెల్లాచెదురుగా పడిపోయెను. అట్లు నలుదిక్కుల రాలిన పువ్వులన్నీయును రావణుని గమనవేగమునకు పైకిగిరి అతని మీదనే పడుచుండెను. తనపై పడుచున్న పూల పరంపరతో గూడిన ఆ రావణుడు తళుకులీనుచున్నట్టి నక్షత్రముల వరుసలతో గూడిన ఎత్తైన మేరు పర్వతము వలె ఒప్పారెను. సీతాదేవి యొక్క రత్న ఖచ్చితమైన ఎడమకాలి అందె జారి నేలపై పడెను. అప్పుడది మెరుపుతీగల వలయము వలె కాంతులీనుచు మధుర ధ్వనులను గావించెను. ఆకాశమున తన తేజస్సుతో అనగా ఉత్పాత సూచకమైన ఒక పెద్ద తోకచుక్కవలే భాసిల్లుచున్న సీతాదేవిని అపహరించి కుబేరుని సోదరుడైన ఆ రావణుడు అంతరిక్షమున ముందునకు సాగెను. జానకి ధరించిన ఆభరణములు నిప్పు కణికల వలె ప్రకాశించుచుండెను. అవి ధ్వని చేయుచు ఆకాశము నుండి రాలుచున్న చుక్కల వలె ఒక్కొక్కటిగా నేలపై పడిపోయెను. సీతాదేవి వక్షస్థలమునందలి హారము చంద్రుని వలె ప్రకాశించుచుండెను. అది ఆమె మెడ నుండి జారి గగనము నుండి భూమండలమునకు ప్రవహించుచున్న గంగానది వలె భాసిల్లెను. రావణుని యొక్క గమనవేగము వలన ఏర్పడిన ఉత్పాత సూచకములగు గాలుల యొక్క తాకిడికి చెట్ల పైభాగములు కదులుచుండెను. ఆ కొమ్మలపై గల వివిధములగు పక్షులు కోలాహల ధ్వనులు గావించుచుండెను. ఆ వృక్షములు తమ శిరఃకంపనములతో పక్షుల కలరవములతో భయపడకుము అని సీతాదేవికి అభయమునిచ్చుచున్నట్లు ఉండెను. వాడిపోయిన కమలములతో భయపడుచున్న మీనములు మున్నగు జలచరములతో కూడియున్న సరస్సులు నిస్పృహకులోనైన సీతాదేవిని గూర్చి ఒక ఆత్మీయురాలి వలె దుఃఖించుచున్నవి. సీతాపహరణ సమయమున వివిధ ప్రదేశములలో గుంపులుగా చేరి అటునిటు సంచరించుచున్న సింహములు, పెద్ద పులులు, లేళ్లు, పక్షులు మొదలగునవి రావణుని మీది కోపముతో సీతను రక్షించుటకై ఆమె ఛాయను అనుసరించుచున్న వాయనునెట్లు ఉండెను. పర్వతములు జలపాతముల నెడి కన్నీటిని స్రవింపజేయుచున్న ముఖములతో శిఖరముల నెడి బాహువులను పైకెత్తినవై అపహరింపబడుచున్న సీతాదేవి కొరకై దుఃఖించుచున్నట్లు ఉండెను. రావణునిచే అపహరింపబడుచున్న సీతాదేవిని జూచి విషయమును గ్రహించిన సూర్యుడు కడుదీనుడై తన కాంతులను కోల్పోయి వెలవెలబోయెను. రావణుడు అక్రమముగా మోసముతో శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతాదేవిని అపహరించుకుని పోవుచుండుట వలన లోకములో ఇక మీదట ధర్మము నశించును, సత్యము అడుగంటును, రుజుభావనమునకు చోటుండదు, దయ మాయమగును అని సమస్త ప్రాణులను ఒక్కొమ్మడిగా విలపించెను. జింక పిల్లలు పదే పదే ముఖములను పైకెత్తి చూచుచూ సంతత ధారగా ప్రవహించుచున్న కన్నీటి కారణముగా చూపులు మందగింపగా భయముతో వణకుచు దైన్యముతో ఏడ్చినవి. ఆ విధముగా తీరని దుఃఖమునకు లోనై లక్ష్మణా రామా అని బిగ్గరగా జాలిగులిపెడి స్వరముతో ఏడ్చుచూ పదే పదే నేలవైపు వీక్షించుచున్న సీతాదేవిని చూచి వనదేవతలు మిగుల వణికిపోసాగిరి. సీతాదేవి కురులు చెదరియుండెను. నొసట ధరించిన తిలకము చిరిగిపోయెను. అట్టి పతివ్రతను రావణుడు తన చావు దగ్గర పడినందున అపహరించెను. చక్కని పలువరుసగలిగి సహజముగా చిరునవ్వుతో ఒప్పుచుండెడి సీతాదేవి బంధుజనులకు దూరమయ్యెను. ఈ స్థితిలో రామలక్ష్మణులను కనపడకుండుటచే ఆమె దీనవదనయై అంతులేని భయముతో కృంగిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 52వ సర్గము.